అదేవిధంగా ప్రాణేశ్వరి విద్య అని ప్రత్యేకంగా మరొకటి చెప్తున్నారు. నేను వీటిలో సామాన్యంగా మనకు పనికొచ్చేవి మాత్రమే తీసుకుని ఇస్తున్నా, ఇతరమైన నేను ముందే చెప్తున్నా, టెక్నికల్ డీటెయిల్స్ జోలికి వెళ్ళడం లేదు. అలా ప్రాణేశ్వరి విద్య ముఖ్యంగా ఇది ఇందాక చెప్పిన హంస అన్నమే దాని మీద ఆధారపడింది. హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని కూడా అంటాం. ఈ హంస రూపంగా పరమాత్మని ఉపాసన చేయడం ప్రాణేశ్వరి విద్యట. ఇందులో ప్రధానంగా ఈ హంస రూపంగా ఉపాసించబడే దేవత ఎవరు తెలుసా? గరుత్మంతుడు అని చెప్పారు ఇక్కడ. అందుకు ఇక్కడ గరుడ పురాణానికి దీనికి ఉన్న విశేషం మరొక్కసారి తెలుసుకోవచ్చు. అందుకే ఇక్కడ సాధకుడు విషశమనార్థం దీన్ని జపించాలి, ఇక్కడ గరుత్మంతుడిని ధ్యానించాలి అనే విశేషం చెప్పారు. గరుత్మంతుడు హంసస్వరూపుడుగా చెప్పారు. హంస అంటే పక్షి అని కూడా అర్థం, ఎగరగలిగే స్వరూపం అని. అందుకే వేదంలో ఒక మాట ఉంది, ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేటువంటి మంత్రంలో. ఈ మంత్రం సూర్య సంబంధమైన మంత్రాలు చెప్తూ చెప్పారండి వేదంలో. చెప్తూ అక్కడ సుపర్ణ గరుత్మాన్ అని ఆ మంత్రం కొనసాగిస్తుంది. అంటే సుపర్ణ గరుత్మాన్ అనే మాట ఏకం సత్ విప్రా బహుదా వదంతి దగ్గర చెప్పారు. అక్కడ సుపర్ణ గరుత్మాన్ ఈ శబ్దములన్నీ కూడా ప్రాణస్వరూపుడైనటువంటి హంసస్వరూపుడైనటువంటి ఆ అమృత తత్వాన్ని ఇక్కడ చెప్తున్నాయి. అందుకే ఇక్కడ ప్రాణేశ్వరి విద్య అని దీనికి పేరు కూడా పెట్టారు.